రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మురళీకృష్ణ ఎవరైతే ఇప్పుడు టీవీ9 మురళీకృష్ణ అప్పట్లో ఈ వీక్లీ ఇంటర్వ్యూ ఉండేది రాజశేఖర రెడ్డితో. ఆయన్ని ఒక పాయింట్ అడిగాడు. అనర్హులకు మీరు పెన్షన్లు ఇస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ ఉంది, విపక్షాలు చేస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ చేస్తుందంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం సమాజంలో ఉన్నాము, సామాజిక కోణం గ్రహించాలా, ఖచ్చితంగా తేడా జరుగుతుంది. 80% మంది కడుపు నిండా తింటున్నారని ఎందుకు అనుకోకూడదు? 20% ఉన్న దాంట్లో ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం. కావాలని ఎవరిని అనర్హత వెయ్యాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే లేదు కదా. వాళ్ళు తప్పుడు మార్గంలో తిన్నారు, 4 రోజులు పోతే దొరుకుతారు, ఎప్పుడు వాళ్ళని పక్కన పెడదాం అప్పుడు. అంతేగాని ఆ పేరు చెప్పి 80 మందిని ఇబ్బంది పెట్టకూడదు కదా. నిజమైన అవసరం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆ సాకు వాడకూడదు కదా అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇవాళ వికలాంగ పెన్షన్ల విషయంలో అదే చూడాలి. 40% వైకల్యం ఉంటే మాత్రం వికలాంగులు అనేది ప్రభుత్వపు ఆలోచన. ప్రభుత్వం మానవత్వం మర్చిపోతుంది అక్కడ. 40% అంటే అసలు కాలు లేకపోతేనో, అసలు చెయ్యి లేకపోతేనో, లేకపోతే ఒకటి ఏ పార్ట్ పని చేయకపోతేనో. కానీ ఒక పార్ట్లో కొంచెం సగం పని చేయకపోయినా సరే ఆ వ్యక్తికి ఉద్యోగం ఉండదు, ఉపాధి దొరకదు, చదువు రాకపోతే అసలు దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ రోజున రోడ్డెక్కుతున్నటువంటి వికలాంగులకు సంబంధించి వాళ్ళు అనర్హులు, ఆరోగ్యవంతుల వాళ్ళు ఏమన్నా పోని, అనారోగ్యమే ఉంది వాళ్ళకి, అంగవైకల్యం ఉంది. అయితే మీరు చెప్పిన 40% లేదు, 35% ఉండొచ్చు, 30% ఉండొచ్చు, 25% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, 15% ఉండొచ్చు. కానీ ఆ వైకల్యం కారణంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతకైతే 6,000 రూపాయలు అన్నటువంటిది 3,000, 4,000 రూపాయలు ఈ పెన్షన్ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వండి, 15% పైన ఉన్నటువంటి వాళ్ళకి. అంతేగాని ఒక్కసారిగా నడి రోడ్డు మీద నుంచోబెడితే, ఒక్కసారిగా కడుపు కొడితే ఉద్యమించి రోడ్డు ఎక్కుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుని జీవితాల్ని చాలిస్తున్న వాళ్ళు మరికొంతమంది. దాన్నే ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. వాళ్ళ ఫోటోలు వీడియోలతో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, ఆర్జీలు, కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు ఉడగొట్టి మా ఉసురు పోసుకుంటారా, రీవెరిఫికేషన్తో అడ్డగోలుగా కోతలు, ఏరివేతలు, గతంలో ఇదే వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడు ఎందుకు పనికిరావా, వీల్ చైర్లో కాళ్ళ మీద దేక్కుంటూ ఆసుపత్రులు కార్యాలయాలు చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం, మానవత్వం చూపాల్సిన పోయి ఎలా వేధించడం ఏంటి అంటూ. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ఒక పారిశ్రామికవేత్తకి 99 రూపాయలకి మనం పెన్షన్ ఇస్తే, ఇదే డబ్బులు ఇస్తే, 100 కోట్ల రూపాయల విలువైన భూములు ఇస్తే అతను 100 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. బాగుంది, గుడ్. ఇక్కడ 100 మంది నోటి దగ్గర ముద్ద. ఆఫ్టర్ ఆల్ మనం ఇచ్చే 6,000 రూపాయలు తీసుకోలేకపోతున్నాం, కట్టలేకపోతున్నామా? ఇది విచిత్రమైన పరిస్థితి.